Hi, hello everyone. Welcome back to NR English channel. Now I would like to tell you about two words. First one, FAIR, fair. Yes, it means honest, equal, light colored, or a public carnival event. ఎస్ ఎఫ్ఐఆర్ ఫెయిర్ అంటే తెలుగులో అందమైనది లేదా సుందరమైనది, న్యాయమైనది లేదా నిజాయితీ అయినది. ఎస్, నౌ లెట్ మీ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ వర్డ్. ద టీచర్ గేవ్ ఎవ్రీవన్ ఏ ఫేర్ ఛాన్స్ టు ఆన్సర్. ఆ ఉపాధ్యాయుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి సమానమైన అవకాశం ఇచ్చారు. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు చీట్ ఇన్ ఏ గేమ్. ఒక గేమ్లో మోసం చేయడం అనేది న్యాయం కాదు. ఎస్, ఒక ఆటలో మోసం చేయడం అనేది న్యాయం కాదు, న్యాయమైనది కాదు. ఓకే. థర్డ్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఫేర్ స్కిన్. ఆమెకు తెల్లని చర్మం ఉంది. ఫోర్త్ ఎగ్జాంపుల్, వీ విజిటెడ్ ద విలేజ్ ఫేర్ లాస్ట్ వీక్. గత వారంలో మేము గ్రామ జాతరను సందర్శించాం. ఆర్ వీ విజిటెడ్ ద సైన్స్ ఫేర్ లాస్ట్ వీక్. గత వారంలో మేము సైన్స్ ఫేర్ని అంటే విజ్ఞాన ప్రదర్శనను మేము సందర్శించాం. ఎస్, ఏదైనా ఒక పబ్లిక్ ఈవెంట్ని మనం ఫేర్ అంటాం. ఓకే. నౌ లెట్ మీ టెల్ యూ అబౌట్ FARE, ఫేర్. ఇట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ ఆర్ ఫుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎస్, we pay money for traveling, we pay for food. ఓకే. సో తెలుగులో చెప్పాలంటే ఛార్జీ అంటాం. ఎస్, బస్ ఛార్జీ ఆర్ ట్రైన్ ఛార్జీ అంటూ ఉంటాం. ఓకే. నౌ లెట్ మీ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ వర్డ్. ద బస్ ఫేర్ ఈజ్ 20 రూపీస్ నౌ. ఇప్పుడు బస్ ఛార్జ్ ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది. ద ట్యాక్సీ ఫేర్ వాజ్ ఎక్స్పెన్సివ్. ట్యాక్సీ ఛార్జీ అనేది ఎక్కువగా ఉండేది, అంటే డబ్బులు ఎక్కువగా ఉండేది, ఛార్జ్ ఎక్కువగా ఉండేది. ఓకేనా, అంటే ఎక్కువ ఖరీదు ఉండేది. ఓకే. థర్డ్ ఎగ్జాంపుల్, ఐ పేడ్ ద ట్రైన్ ఫేర్ ఆన్లైన్. నేను ట్రైన్ ఛార్జీని ఆన్లైన్లో పే చేశాను, ఆర్ ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాను అని అర్థం. ఓకే. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ the difference between FAIR fair, FARE fair. I hope you have understood this video. If you like this, please subscribe it, comment it, share it, give a like, and don't forget to click the bell icon. Thank you very much for watching my NR English channel. Thank you.